Nobody can stop this flow. Hallelujah. Hallelujah. ఈ మాట చెప్తున్నారు, అయ్యా బాప్తిస్మం ఇవ్వడానికి నన్ను పంపలేదు అంటున్నారు. వెళ్దాం రండి ఆ భాగానికి. కొరింథీయులకి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. కొరింథీయులకి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం నుండి చదువుదాం. 17, 18, 19. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తునను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆత్మను పంపెను. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనం చేతును, వివేకుల వివేకమును శూన్యపత్తును అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ కొన్ని కీలకమైన విషయాలను అక్కడ పౌలు గారు రాస్తున్నారు. బాప్తిస్మం ఇవ్వడానికి ఆయన నన్ను పంపలేదు. చాలా క్లారిటీ ఉందండి పౌలు ప్రయాణంలో. చూడండి, మన కాలింగ్ ఏంటి అని మనకి తెలియకపోతే మన పని కాని పనిని మనం చేసి అట్ ద ఎండ్ ఆఫ్ డే ఒట్టి చేతులతో నించుంటాం. ఒక జాబ్ కి వెళ్ళాం అనుకుందాం, ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటో మనకి తెలుస్తుంది. నేను చేయాలి, నన్ను ఎందుకు అపాయింట్ చేసుకున్నారు, నేను ఏ డిజిగ్నేషన్ లో ఉన్నాను, సో నాకు ఎంత వర్క్ ఇచ్చారు, ఎంత టైం ఇచ్చారు, నా పరిధి ఏంటి, నా లిమిట్స్ ఏంటి, నా అప్స్ అండ్ డౌన్స్ ఏంటి, నా వేజెస్ ఏంటి, అన్నిటి మీద ఒక క్లారిటీ ఎలా అయితే ఉంటుందో దేవుడు భూమి మీదకి ఎందుకు పంపించారు, పంపించినప్పుడు ఆయన చిత్తం ఏంటి, రిటర్న్ నేను వెళ్ళిన తర్వాత నా రివార్డ్ కానీ నా పనిష్మెంట్ కానీ ఎలా ఉంటుంది, నేను ఎందుకు పంపబడ్డాను, నేనేం చేయడానికి భూమి మీదకి వచ్చాను, ఇవన్నీ కూడా ఒక్కొక్క వ్యక్తికి క్లారిటీ ఉండాలి. అలానే పౌలు గారు చెప్తున్నారు, నేను బాప్తిస్మం ఇవ్వడానికి పంపబడలే. అర్థం మరి ఎందుకు పంపించారు అనే దాని విషయంలో ఆయనకి చాలా క్లారిటీ ఉంది. ఈరోజు వేస్తున్న ప్రశ్న, మరి నీ కాలింగ్ ఏంటో నీ క్లారిటీ ఉందా? పక్కవారిని చూసి అడగండి, నీ కాలింగ్ ఏంటో నీ క్లారిటీ ఉందా? నీ కాలింగ్ ఏంటో నీ క్లారిటీ ఉందా? నీ కాలింగ్ ఏంటో నీ క్లారిటీ ఉందా? స్తోత్రం. చూడండి, పౌల్ గారు ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఏమనంటే, బాప్తిజం ఇవ్వడానికి క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు శిలువ వ్యర్థం కాకూడదట. అందరు చెప్దాం, క్రీస్తు శిలువ వ్యర్థం కాకూడదండి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం అపవాది యొక్క ప్లాన్ మొత్తం ఏంటో తెలుసా? క్రీస్తు శిలువ త్యాగం వ్యర్థపరచాలని. ఎందుకు అనేకులు క్రీస్తు అంటే పవర్ఫుల్ గాడ్ అని నమ్ముతారు, ఆయన పవర్స్ చూస్తారు, ఆయన దేవుడు అని ఒప్పుకుంటారు, కానీ వారు ఆ శక్తిని అనుభవించలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆ శిలువ వారి జీవితంలో వ్యర్థంగా మారుతుంది. కానీ ఈరోజు పౌలు గారు చెప్తున్న ఆ మాట ఉంది చూసారా, క్రీస్తు శిలువ వ్యర్థం కాకున్నట్లు అని చెప్తున్న ఆ మాట ఉందే, ఆ పని పూర్తిగా నెరవేర్చబడాలని ప్రార్థన చేద్దాం. క్రీస్తు శిలువట వ్యర్థం కాకూడదట. అందువలన వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. పౌలు చెప్తున్న మాట అండి. పౌలు కాలింగ్ లో తనకి ఉన్న చాలా క్లారిటీ, 100% క్లారిటీ ఉంది. దాంతో చెప్పుతున్న మాటే, క్రీస్తు పొందిన ఆ శిలువ వ్యర్థం కాకూడదు. సో అది వ్యర్థం కాకుండా ఉండినట్లు ఆయనను పంపారు. అర్థం, ఇప్పుడు ఒక ఫ్రిడ్జ్ మనం ఇంటికి తెచ్చుకున్నాం అనుకుందాం, అది తేవడం ముఖ్యమా
కొంతకాలం వాడడం ముఖ్యమా? వాడటం ముఖ్యం. వాడడమే ముఖ్యం. వాడటం ముఖ్యం. ఆమేన్. అలాగనే క్రీస్తు శిలువ పొందారు, ఆయన చేయవలసిన బలియాగం చేశారు. కానీ ఆ నెక్స్ట్ ప్రాసెస్ కోసం దేవుడు తన సేవకులను పంపించారు. ఆమేన్. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది. ఇప్పుడు ఆయనను సొంత రక్షకుడుగా అంగీకరించావు బిడ్డ, కానీ వాట్ నెక్స్ట్? పక్కవారిని చూసాడు కానీ వాట్ నెక్స్ట్ అని అటుగా ఇటు. వాట్ నెక్స్ట్? చెప్పండి అందరు, వాట్ నెక్స్ట్ అని అడగండి. నెక్స్ట్ ఏంటి? ఆ నెక్స్ట్ ఉన్న పని ఏంటయ్యా అంటే ఆ సిలువ వ్యర్థం కాకూడదు. చెప్పండి, ఏం వ్యర్థం కాకూడదు? సిలువ వ్యర్థం. చెప్పండి, సిలువ వ్యర్థం కాకూడదు. ఆమేన్, ఆమేన్. ఈరోజు ఒక కీలకమైన విషయాన్ని మనం చూడబోతున్నాం. సిద్ధమవ్వండి. ఈ విషయంలోనట జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. జ్ఞానుల యొక్క జ్ఞానమును నాశనము చేతును, వివేకుల యొక్క వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. మర్మయుక్తంగా అనిపించిన, చాలా తేటగా చెప్తున్న చాలా చాలా ముఖ్యమైన విషయాలు. అందుకే కొంచెం శ్రద్ధగా విందాం. 20వ వచనం కూడా మనం చదవాలి. చూడండి, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. ఇంకొక కాంప్లికేటెడ్ వర్స్ కూడా చదువుదాం. చూడండి, 23, 24 కలిపి చదువుదాం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనంగాను ఉన్నాడు. ఆయన ఎవరికండి ఆటంకంగా ఉన్నారు? యూదులకు. ఇంకా క్రీస్తు దేశస్తులకు, అన్యజనులకు కూడా వెర్రితనంగా ఉన్నారట. చెప్పండి, యూదులకు ఆటంకంగాను యూదులకు అన్యజనులకు వెర్రితనంగాను ఉన్నారు. అన్యజనులకు ఉన్నారు. ఓకేనా? కానీ మళ్ళీ చూడండి, యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలవబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఆమేన్. కొంచెం అర్థం చేసుకోండి. మన చేతిలో ఉన్న బైబిల్స్ తీసుకొని ఆ వర్స్ ని జాగ్రత్తగా గమనించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం కొంచెం జాగ్రత్తగా చూడండి. యూదుల కట ఆయన ఆటంకం. మరి ఆయన యూదుల్లో నుంచే కదా వచ్చారు. యూదులకే ఆయన ఆటంకంగా ఉన్నారా అంటే అవును అనే వాక్యం చెప్తుంది. అన్యజనులకు ఆయన వెర్రితనంగా ఉన్నారు. సిలువ గురించిన మాట నశించిపోతున్న వారికి వెర్రితనమాట. అంతేకాకుండా అటు యూదుల్లో గాని ఇటు గ్రీసు దేశస్తుల్లో గాని, అర్థం అన్యజనుల్లో గాని పిలువబడిన వారు ఎవరైనా ఉంటే వారికి మాత్రం క్రీస్తు దేవుని శక్తియు జ్ఞానమునై ఉన్నారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చూడండి, ఇందులో దాగి ఉన్న ఇందులో ఒక ప్రయాణం ఉంది. ఇందులో దాగి ఉన్న ఒక అనుభవ జ్ఞానం ఉంది. ఇందులో ఏముంది? దాగి ఉన్న ఒక ప్రయాణం, దాగి ఉన్న ఒక అనుభవ జ్ఞానం. ఆమేన్. దానిని మనం చూడబోతున్నాం.
జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను. ఈ లోక జ్ఞానమును దేవుడు ఏం చేశారట? వెర్రితనముగా చేసి అన్నాడు కదా. ఎందుకు ఈ మాటలు ఇలా రాయించారు? అసలు ఏం జరుగుతుంది? ఈ లోక జ్ఞానముతో జ్ఞానం అనుకున్నవన్నీ ఒక దినం వెర్రితనం అని నిరూపించబడే కాలం. ఈ లోకంలో వెర్రితనం అనిపిస్తున్నవన్నీ అవే జ్ఞానమని, అవే వివేకమని నిరూపించబడబోతున్న ఒక కాలం ముందుంది. ఆమేన్. ఆమేన్. పిలవబడిన వారికే అది ఘనతగా ఉంటుంది, పిలవబడని వారికి అది వెర్రితనముగాను గమ్యము అగోచరముగాను ఉండబోతుంది. ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుందాం. దేవా, అట్టి ప్రయాణము, పిలువబడిన వారి యొక్క ప్రయాణము, ఏర్పరచబడిన వారి యొక్క ప్రయాణంలో మమ్మల్ని కొనసాగించమని, గమ్యము చేర్చమని ప్రార్థన చేద్దామా? మనము మన కుటుంబములు క్రీస్తులో సంపూర్ణులు అవ్వాలని ప్రార్థన చేద్దామా? అవును అనిపించిన వారు టక్మన్ ప్రార్థన అందుకోండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, జీవంగల దేవ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీకే లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా నా తండ్రి. నిజమే ప్రభా నా తండ్రి, ఈ రోజున ప్రభా సూటిగా నా తండ్రి మాతో మాట్లాడిన మాటలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము జ్ఞానము జ్ఞానము జ్ఞానమని ఎంత జ్ఞానం వెనకాల పరిగెత్తినా కానీ ప్రభా, ఒకరోజు అది వెరితనంగా మార్చబడుచున్నట్టు కదా తండ్రి. మరి మేము ఇంకా దేని కొరకు ప్రయాసపడాలి ప్రభా? దేని కొరకు ప్రభా? మేము దేని కొరకు ప్రయాసపడాలి నా తండ్రి? దేని వెనకాల పడి మేము పరిగెత్తాలి ప్రభా నా తండ్రి? నిజమే కదా నా తండ్రి, సిలువను కూర్చున్న వార్త ఎంతో మందికి వెరితనంగా ఉంది ప్రభా. కానీ ఆ శక్తి ఏంటనేది కేవలము మాకు మాత్రమే తెలుసు కదా నా తండ్రి. నువ్వు మాతో ఈ రోజు ఈ మాటలు మాట్లాడినందుకు ప్రభా నా తండ్రి, మేమేం నేర్చుకోవాలని నువ్వు కోరుకున్నావు నా తండ్రి ప్రభా. అదంతా మేము నేర్చుకోవడానికి నా తండ్రి, నువ్వు నా తండ్రి మాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎన్నోసార్లు ప్రభా నా తండ్రి, మేము ఎంతో మంది బిడ్డలకు నా తండ్రి, అయ్యా మీరు దేవుని నమ్ముకోండి, దేవుడే దేవుడే నా అన్ని విషయాల్లోని, మీ కష్టాల్లో బాధల్లో అన్నిటిలోని కూడా మీకు సహాయంగా ఉండేది దేవుడే. మిమ్మల్ని రక్షించుకున్నాడు, తన సిలువ ప్రాణం మీ కొరకు పెట్టాడని మేము ఎన్నోసార్లు ఎంతో మంది బిడ్డలకు చెప్పినప్పుడు నా తండ్రి, వాళ్ళందరూ కూడా మమ్మల్ని వెర్రి వాళ్ళ వల్లే చూశారు ప్రభా. మీరేంటి మాకు చెప్పేది అన్నట్టు మమ్మల్ని చులకనగా చూసారే తప్ప ఇందుట్లో నిజం ఉంది, ఇది మాకు అవసరము, వాళ్ళు చెప్పే మాటల్లో ఎంతో గొప్ప జ్ఞానం ఉంది అని ఎవ్వరూ గ్రహించలేకపోయారు నా తండ్రి. నిజమే ప్రభా, ఎంతో మంది బిడ్డల రోజులు అలానే ఉన్నారు నా తండ్రి. ఎంతో మంది బిడ్డల జీవితాలు ప్రభా, మాకు అంత చదువు ఉంది, మాకు ఇంత చదువు ఉంది, మేము అంత జ్ఞానులము, మాకు అన్నీ తెలుసు అని అనుకుంటున్నారు. కానీ నా తండ్రి, ఒక్కసారి నీ వాక్యాన్ని చేతపడితేనే కదా ప్రభా వాళ్ళ జ్ఞానం ఏంటనేది వాళ్ళకి తెలుస్తుంది నా తండ్రి. నిజంగా నీకు హృదయపూర్తిగా వందనాలు ప్రభా నా తండ్రి. నిజమే ప్రభా నా తండ్రి, జ్ఞానులని పక్కన పెట్టడం కోసమే కదా ప్రభా నువ్వు వేరే వాళ్ళని ఎన్నుకున్నావు నా తండ్రి. నిజంగా నీకు వందనాలు ప్రభా, వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. ఈ రోజు నా తండ్రి ప్రభా సూటిగా మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాట నా తండ్రి, ఇది మేము మా హృదయం పలక మీద రాసుకొని ప్రభా, వాటిని నా తండ్రి మా జీవితాంతం నా తండ్రి ప్రభా నెమరు వేసుకుంటూ నా తండ్రి వాటిలో నడవడానికి మాకు సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభా నా తండ్రి. ఎన్నోసార్లు మేము యూదుల్లా ఉండి ఉండొచ్చు ప్రభా, గ్రీస్తు దేశస్తుల్లా ఉండొచ్చు నా తండ్రి, లోకానుసారమైన బిడ్డలుగా ఉండొచ్చు ప్రభా. కానీ ఈ రోజున ప్రభా నా తండ్రి వాటన్నిటిని పక్కన పెట్టి ప్రభా నిన్ను వెంబడించే బిడ్డలుగా మేము మారడానికి ప్రభా మా హృదయాలను సంసిద్ధం చేసుకుంటూ ఉండగా నా తండ్రి సహాయం దయచేయండి, బలపరచమని అడుగుచున్నాను ప్రభా నా తండ్రి. నీ బిడ్డలుగా మేము మారడానికి ప్రభా మాలో ఇంకా ఏ మడ్డులు ఆటంకములు ఉన్నాయో అన్నీ తీసివేయమని అడుగుచున్నాను ప్రభా, సహాయం దయచేయండి నా తండ్రి. అయ్యా నా తండ్రి, మాలో నా తండ్రి ప్రభా మాకు ఇంత జ్ఞానం ఉంది అనే అహంకారం ఏదైనా ఉంటే నా తండ్రి అదంతయో తీసివేసి ప్రభా నా తండ్రి నీ కొరకు ప్రభా వెరతనంగా మేము మారడానికి మాకు సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభా నా తండ్రి. మాకు నా తండ్రి ప్రభా ఈ లోక జ్ఞానం ఏది కూడా నా తండ్రి మమ్మల్ని రక్షించలేదు ప్రభా. ఈ లోక జ్ఞానం ఏది కూడా ప్రభా నా తండ్రి నీ పరలోక మమ్మల్ని చేర్చలేదు కదా ప్రభా నా తండ్రి. మరి నీ చిత్తం ఏదే ప్రభా
మాలో ఇంకనూ ఏమైనా ఉంటే అవన్నీ తీసివేసి ప్రభా నా తండ్రి నీ వాక్యానికి ప్రభా మా హృదయాలను మేము అప్పగించుకోవడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను నా తండ్రి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ సో మచ్ నా తండ్రి. మేము ఏ వాక్యం కొరకు నా తండ్రి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాము, ఏ వాక్యం కొరకు నా తండ్రి నీ పాదాలు ఎద్దు పెట్టాము ప్రభు. ప్రతి దినం కూడా నా తండ్రి ఆ ప్రతి వాక్యాన్ని నా తండ్రి నువ్వు మాతో మాట్లాడుతున్నందుకు నీకు హృదయపూర్తిగా వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా నా తండ్రి. ఈ దినం నా తండ్రి ప్రభా ఈ మాటలు వ్యర్థంగా పోకున్నట్లు ప్రభా నా తండ్రి వీటి ప్రకారం జీవించలాగున ప్రభా ప్రతి దాంట్లో కూడా ప్రభా నా తండ్రి సిలువను వెంబడించే బిడ్డలుగా మేము మారడానికి నీవు మాకు సహాయం దయచేసి తోడేయించి నడిపించమని నా తండ్రి ప్రభా సిలువను కూర్చిన వార్త నా తండ్రి లోకానుసరమైన వాళ్ళకి వెరితనం గాని ప్రభా నిన్ను నమ్ముకున్న మాకు మాత్రం ఎప్పటికది శక్తిగా మారులాగున నీవు మాకు సహాయం దయచేసి తోడేయించి నడిపించమని సమస్తం నీ చేతులకు అప్పగించుకుంటూ సర్వ ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం బట్టి ఈ చిన్న ప్రార్థన నీ పాదాలకు సమర్పిస్తున్నాం నా తండ్రి. ఆమేన్. రండి మనం ఒక ప్రయాణంలోకి వెళ్ళాలి. పౌలు గారు ఇంత తేటగా ఇంత సూటిగా ఎన్నో ప్రవచనాలను ఎన్నో మర్మయుక్త ప్రవచనాలను బయటికి తీసుకుని వచ్చి ఒక్కొక్క దాన్ని విపులంగా అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పడానికి గల కారణం ఆయన యొక్క ప్రయాణం ఉంది, దేవుడు అనుగ్రహించిన జ్ఞానం ఉంది, అన్నిటిని మించిన అనుభవ జ్ఞానం ఉంది. ఆమేన్. చూడండి అపోస్తల కార్యాలకి వెళ్దాం రండి. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దుకయ్యులను వారు ప్రజలకును బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానం కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలాత్కారంగా పట్టుకొని చాలు చూడండి మొదటి 2 వచనాలేరా చూడండి. వారు ప్రజలతో కూర్చుండగా ఎవరు ఇది ఎప్పుడు జరుగుతుందండి? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత. అర్థం ఒలీవల కొండ మీద అందరూ చూస్తుండగా ఆయన ఆరోహణమైన తర్వాత ఇద్దరు మనుషుల వారికి కనబడి ఏమి చూస్తున్నారు? ఇప్పుడు ఈయన ఎలాగైతే వెళ్ళిపోయారో అలాగే తిరిగి రాబోతున్నారు, మీరందరూ ఎదురు చూడండి అని చెప్పిన తర్వాత వారందరూ మార్కు మేడగది మీదకి చేరి అందరూ ప్రార్థన చేస్తున్న సమయం 10 రోజులకు దేవుడు తన పరిశుద్ధాత్మను పంపించి అనేకులైన యూదులకు ఆయా భాషలు మాట్లాడుతున్న వారికి ఒక పక్కన పెంతెకోస్తు పండగే జరుగుతున్నా సరే నిజమైన పెంతెకోస్తు అనుభవంలోనికి నడిపించిన దేవుడు ఆ తర్వాత ఇక వారి ప్రయాణముల గురించి వారు ఏం చేశారో రాస్తే అవన్నీ ఒక పుస్తకంలో ఈ రోజు నీ చేతిలో నా చేతిలో పెడితే వాటి పేరు అపోస్తలుల కార్యాలు. ఆమేన్. అదే అపోస్తలుల కార్యాలు ప్రారంభించిన వెంటనే యేసు ప్రభువును అంతమొందించాం అనుకుని ఎలాగైనా సరే ఆ సువార్త ఆగిపోయిందిలే అనుకుంటే సడన్ గా పేతురు యోహాన్లు బయటకు వస్తున్నారు, అపోస్తలులు బయటకు వస్తున్నారు. వారందరూ చేస్తున్న సువార్త ఒక్కటే ఏంటి తెలుసా? వాళ్ళ అనుభవ జ్ఞానం. వారు చూసిందే చెప్పగలరు, వాళ్ళు వినిందే చెప్పగలరు, వాళ్ళు అనుభవించిందే చెప్పగలరు, అంతకు మించి వారికి ఏం తెలీదు. వారు ఏం చూశారు? సిలువ పొందిన యేసుని. వాళ్ళు ఏం అనుభవిస్తున్నారు? పునరుద్ధానుడైన యేసుని. ఇప్పుడు వాళ్ళు ఏం ప్రకటించగలరు? పొందుకున్న మహిమని. ఆమేన్. వారు ప్రజలతో మాట్లాడుతున్నారండి, అంతే. ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళ అనుభవాలు షేర్ చేస్తున్నారు. ఏంటి వాళ్ళ అనుభవం? యేసు ప్రభు ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏం మాట్లాడారు, ఏం ప్రకటించారు, ఏం చేశారు? యేసు ఏం చేస్తుండగా ఆయనకి ఏం చేశారు? ప్రజలు యూదులు ఏం చేశారు?
పరిసయ్యులు ఏం చేశారు, ఎంతమంది బాగుపడ్డారు. ఏం జరిగిందో చెప్పుకుంటే వాక్యం. వాళ్ళు మాట్లాడుతున్నారండి, వాళ్ళ అనుభవాలను షేర్ చేస్తున్నారు, అంతే. వెంటనే జరుగుతున్న ఒక కార్యం చూడండి. ఈ యాజకులను దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులు వచ్చారు. వారందరూ ఏం చూస్తున్నారు? వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి ఏం మాట్లాడుతున్నారట? మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని చెప్పుతుంటే వారు చూసి వారికి ఏమొచ్చిందో తెలుసా? కలవరం. చెప్పండి, కలవరం అని. కలవరం. కలవరం. మళ్ళీ చెప్పండి, కలవరం. కలవరం. దీనికి ఒక హిస్టరీ ఉంది. రండి వెళ్దాం. మత్తయి సువార్త 2వ వచనం చెప్తాను, చూడండి. 2వ అధ్యాయం 3వ వచనం. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనిలో కూడా యెరూషలేము వారందరూ కలవరపడేది. స్తోత్రం. ఏ మాట విన్నప్పుడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమి అని చెప్పిరట. ఎవరు? జ్ఞానులు. చెప్పండి ఎవరు? జ్ఞానులు. ఆ జ్ఞానులు వచ్చి క్లియర్ గా చెప్పుతున్న మాట, ఫస్ట్ యూదుల రాజు ఎక్కడ? మాకు కన్ఫర్మేషన్ దొరికింది. ఏమని దొరికిందంటే యూదుల రాజు పుట్టాడు. మేము ఎలా కనుగొన్నాం? తూర్పు దిక్కున మేము నక్షత్రమును చూసాం. మాకు కనబడవలసిన సూచన మేము చూసాం. ఆ నక్షత్రమును చూసాం. ఆయన పూజించడానికి మేము వచ్చాం. ఆయన ఎక్కడా అని అడిగినప్పుడు ఆ రోజు ఉన్న రాజులో ఏం స్టార్ట్ అయింది? కలవరం. హేరోదు రాజు ఒక్కడే కలవరపడ్డా? కాదు. యెరూషలేములో ఉన్న అతనితో కూడా ఉన్న వారందరూ కలవరపడ్డారండి. ఒక మాట చెప్పనా? యేసు ప్రభు పుడుతున్నారు అంటేనే, ఒక విత్తనం పడుతుంది అంటేనే, నక్షత్రం చూసి వచ్చిన జ్ఞానులు వారి యొక్క స్టడీస్ లో నుంచి నేర్చుకున్నారు, వారి ప్రవచనాల నుంచి విన్నారు, వాళ్ళ గ్రంథంలో నుండి వాళ్ళు తెలుసుకున్నారు యేసు ప్రభు వస్తారట అని. వచ్చారు అని ఇప్పుడు చూడడానికి వచ్చారు, పూజించడానికి వచ్చారు. వెంటనే స్టార్ట్ అయింది లోకంలో కలవరం. యెరూషలేములో ఉన్న వారందరికీ కలవరం స్టార్ట్ అయిందండి. అదే యేసు ప్రభు పుట్టడాన్ని వాళ్ళు ఆపలేకపోయారు, ఎదగడాన్ని వాళ్ళు ఆపలేకపోయారు, శిలువ మరణం అందించారు. ఆ రాయి కూడా ఆయన్ని ఆపలేకపోయింది, ఆ సమాధి ఆయన్ని పట్టుకోలేకపోయింది, ఏది ఆయన్ని ఆపలేకపోయింది. ఆయన పునరుద్ధానుడు అయ్యారు, ఆరోహణం అయ్యారు. ఆయన చేయవలసిన కార్యం మొత్తాన్ని చేశారు, ముగించారు. ఇదిగో ఆయన పనిని అప్పగించారు. ఇప్పుడు ఆయన పనిని పట్టుకొని బయలుదేరుతున్న అపోస్తలులు బయలుదేరిన వెంటనే మరలా వినిపిస్తున్న మాట కలవరం. చెప్పండి, కలవరం అని. క్రీస్తుని ధరించుకున్న నిన్ను చూస్తే ప్రజల్లో కలవరం కలుగును గాక. వ్యతిరేకపు శక్తులు అన్నిట్లోని కూడా కలవరం కలుగును గాక. ఒక దెయ్యాన్ని చూసి మనకి కాదండి కలవరం రావాల్సింది. చెప్పండి నా మాట పక్క వాళ్ళతోటి. మనకి కాదు కలవరం. చెప్పండి. పరిస్థితులను చూస్తే కలవరం పుట్టాల్సింది మనకు కాదు అని చెప్పండి.
పరిస్థితులను చూస్తే మనకు కాదు కలవరం. వ్యతిరేకతల్ని చూసి కలవరం పుట్టాల్సింది మనకు కాదని చెప్పండి. వ్యతిరేకతలను చూసి మనకి కలవరం పుట్టాల్సింది మనకి కాదు. నువ్వు క్రీస్తుని ధరించుకుని ముందుకు వెళ్ళు. ఆయా సమయాల్లో ఆయా కాలముల్లో ఆ చుట్టూ ఉన్న వారికి కలవరం కలుగుతుందండి. ఆమేన్. 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 చూడండి, ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా? ఆ రోజు హేరోదుకి తనతో ఉన్న ప్రజలకి కలవరం పుట్టిందంటే ఓకే కదా? అవునా కదా? చెప్పండి, అవునా కదా? అవును. కానీ కానీ అపోస్తుల కార్యంలో వచ్చేసరికి శత్రువుల రేంజ్ పెరిగిపోయింది. చెప్పండి, శత్రువుల రేంజ్ ఎలా ఉంది? పెరిగిపోయింది. ఎవరండి కలవరపడింది? కమాన్, చదివి చెప్పండి. ఎవరు కలవరపడ్డారు? చదవండి అమ్మా. వారు ప్రజలతో ఎవరెవరు కలవరపడ్డారు? యాజకులు, దేవాలయపు అధిపతులు, సద్దుకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానం కలుగునని ప్రకటించుటయు చూసి కలవరపడి వారి మీదకి వచ్చి చాలురా. అక్కడ కలవరపడింది ఎవరు? అంతకు ముందు పడింది ఎవరు? యేసు ప్రభు పుడుతున్నారు అని జ్ఞానుల ద్వారా వర్తమానం వచ్చినప్పుడు కలవరపడింది ఎవరు? ఉన్న వారందరూ. ఫస్ట్ యేసు ప్రభు పుడుతున్నారు అన్నప్పుడు కలవరం పుట్టింది ఎవరికంటే? హేరోదుకి, తనతో ఉన్న ప్రజలందరికీ. యెరూషలేములోనే ఉన్నా సరే యేసు ప్రభు అంటే కలవరం. హలో, ఉన్నది ఎక్కడ? యెరూషలేములో. కానీ యూదుల రాజు అంటే కలవరం అండి. ఇంకా చూడండి, ఇప్పుడు రేంజ్ ఎలా మారిపోయిందో చూడండి. యాజకులు ఎవరికండి యాజకత్వం చేసేది? యాజకులు ఎవరి కోసం ఉన్నారు? ప్రజల కోసమే. కానీ యాజకత్వం ఆయన వాళ్ళు పనిచేసేది ఎక్కడ? మందిరంలో. అర్థం దేవుని దగ్గర, అంతే కదా? దేవాలయపు అధిపతి. అమ్మా, శాంతి నిలయం అర్థం ఏంటి? ఆ శాంతి అనే వ్యక్తి ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి పేరు శాంతి నిలయం. దేవాలయం అర్థం ఏంటి? దేవుడు నివసిస్తే ఆ ఆలయం పేరు దేవాలయం, అంతే కదా? అలాంటి దేవాలయపు అధిపతికి దేవుని చూస్తే, దేవుని గురించి చెప్తుంటే, మాట్లాడుతుంటే కలవరమా? అదేంటి? హేరోదుకి కలవరం పుట్టిందంటే ఓకే, దేవాలయపు అధిపతికి కలవరం ఏంటండి? అర్థమవుతుందా? ఆ వ్యత్యాసం అర్థమవుతుందా? యాజకత్వమే చేస్తున్నారు, హ్యాండిల్ చేసేది మొత్తం ధర్మశాస్త్రమే, కానీ అది నెరవేర్చబడుతున్న సమయం వారిలో పుడుతుంది కలవరం. యూదులకు ఆయన ఆటంకంగా ఉన్నారు అంటే ఏ పాయింట్ లో ఆటంకంగా ఉన్నారో ఆ డీపర్ లెవెల్స్ కి మనం వెళ్తున్నాం. రెడీయా? రెడీ. నువ్వు నిజంగా క్రీస్తుని ధరించుకొని ముందుకు వెళ్తున్నావా? నువ్వు హేరోదు వంటి వారి కలవరాన్ని నువ్వు రుచి చూస్తావు. అంతేకాదు, పునరుద్ధానపు శక్తితో గనక కదులుతున్నావా, ఈ వ్యతిరేకతలన్నీ కూడా నువ్వు రుచి చూస్తావు నానా. సద్దూకయ్యులు వారందరూ కూడా
పునరుద్ధానపు గురించి మాట్లాడుతుంటే కలవరపడ్డారట. ఏకీభవించాలా, సంతోషించాలా, కలవరపడ్డాలా? సంతోషించాలి. ఏకీభవించాలి, సంతోషించాలి, గంతులు వేయాలి, దేవుని రాజ్యం అని చెప్పి ఇంకా ఆనందపడాలి. అది పోయి కలవరపడుతున్న ఒక గుంపుని చూస్తున్నావా, గుర్తుపట్టు. చెప్పండి మాట పక్కవారితో. కలవరపడుతున్న గుంపుని చూస్తున్నావా? హల్లెలూయా. రాగి ఒకసారి ప్రార్థన చేసుకుందామా? ఇంత వింతైన ప్రయాణం, ఇది ఒక అనుభవ జ్ఞానమే. ఇది తేటగా చూస్తే తప్ప తెలీదు, తేరి చూస్తే తప్ప తెలీదు. దేవుడు ఇంకా లోతుల్లోనికి నడిపించును గాక, అనుభవ జ్ఞానము దయచేయును గాక. కలవరపడుతున్న వారందరి కలవరంతోనే కొట్టుకుని పోవుదురు గాక. ఆమేన్. ప్రార్థన అందుకోండి ఎవరైనా. హల్లెలూయా. స్తోత్రము రాజా, మీకే స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా మీకు స్తోత్రములు తండ్రి. అవునయ్యా ప్రభు యేసయ్యా తండ్రి, శత్రువులని మీ పాదముల కింద పెట్టి తండ్రి నాయన వాడికి కలవరం పుట్టినట్లు ప్రభు యేసయ్యా మమ్మును మీ వారసులుగా తండ్రి నాయన ఆయన శత్రువుల పాదముల క్రింద పెట్టి ఆయన ప్రభువ కలవరం పుట్టించి లాగున తండ్రి మమ్మను కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. అవును తండ్రి, హేరోదు రాజు ప్రభువ యూదుల రాజు పుడతాడని ప్రభువ యేసయ్య ఎరిగి ఉండి కలవరపడినట్లు తండ్రి నాయన, ఇదిగో తండ్రి నాయన యూదుల వంశీకులు ప్రభువ తండ్రి నాయన క్రీస్తుని ధరించుకున్న వారు వస్తున్నారనగా ప్రభువ యేసయ్య ప్రతి ఒక్క శత్రువు తండ్రి నాయన కలవరపడులాగున తండ్రి నాయన చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అట్టి కలవరపడుతున్న ప్రతి ఒక్కరిని గుర్తుపట్టినట్లు తండ్రి మాకు జ్ఞానము బుద్ధిని దయచేయమని, వివేకమును గ్రహింపు జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అవునయ్యా యేసయ్యా ప్రభువా, నేను దేవాలయంలోని అధిపతులు కూడా కలవరపడుతుంటే తండ్రి నాయన వీరిని కూడా ప్రభువా యేసయ్యా నీకు విరోధులుగా తండ్రి నాయన గుర్తుపట్టే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అవును తండ్రి నాయన యేసయ్యా ప్రభువా, ప్రత్యేకపరిచి వేరుపరిచి జ్ఞానమును తండ్రి నాయన వాక్కును మీరు ఇస్తారని పలుకుతుండగా ప్రభువా నాయన గుర్తుపట్టే జ్ఞానం మాకు మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన ప్రభువా గుర్తుపట్టి నాయన ప్రభు యేసయ్య తండ్రి నాయన వారిని బట్టి మరింత జాగ్రత్త పడి తండ్రి నాయన శత్రు వేస్తున్న ప్రతి ఒక్క అగ్ని బాణమును తండ్రి నాయన యేసయ్య మీ యొక్క వాక్యముతో తండ్రి ప్రభు నాయన ఎదిరించుటకును వాదాడుటకును తండ్రి ప్రభు వీలు లేకుండా ప్రభు ఆ వాక్యమును మాకు నోట్లో ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా యొక్క బుద్ధిలో ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా యొక్క జ్ఞాపకాల్లో ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. శత్రువులు ఎవరో అని ప్రభు యేసయ్య గుర్తుపట్టే కృపను మాకు దయచేయమని ప్రతి ఒక్కరిని అటు ప్రత్యేకమైన తండ్రి విశేషమైన తండ్రి నాయన ప్రభు ఆశీర్వాదముతో కృపతో మమ్మల్ని అందరినీ దీవించమని యేసునామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఇక చూడండి, వారిలో కలవరం స్టార్ట్ అయింది. ఆ కలవరంతో వారు చేస్తున్న పని ఏంటో తెలుసా? వారి మీదకి వచ్చి వారిని బలత్కారంగా పట్టుకొని సాయంకాలం అయింది కాబట్టి మరుసటి నాటి వరకు కూడా వారిని ఏం చేశారట? కావలిలో ఉంచిరి. అర్థం, వారి పర్యవేక్షణలో ఉంచారు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో అని చెప్పండి. Nobody can stop this flow. వారు ఎంత బంధించి ఉంచినా వారు ఆపలేరని చెప్పండి. వారిని ఎంత అంతేకాదు, వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. ఒక మాట చెప్పనా? 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తిన్నారండి? ఇంచుమించు పురుషుల సంఖ్య. అప్పట్లో ఫుడ్ చూసి వచ్చారు, కానీ ఇప్పుడు పునరుద్ధానపు శక్తితో కదులుతున్న సమయం, సంఖ్య మారలేదు కానీ ఏం చూసి వచ్చారో తెలుసా? వాక్యం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. నాకు అది కావాలి ఇది కావాలని వస్తున్న బ్యాచ్ కాదండి ఈ 5,000 మంది బ్యాచ్.
ఆమేన్ ఆమేన్ ఆమేన్. నిరీక్షణ లేని సమయం, భయంకరమైన పరిస్థితులే ఉన్న సమయం, అసలు యూదులే యేసు ప్రభు గురించి మాట్లాడితే చంపేస్తారన్న సమయం, అన్ని వ్యతిరేకతల మధ్యలో పునరుద్ధానపు శక్తి గురించి మాట్లాడుతున్న సమయం, పునరుద్ధానపు శక్తి వెల్లడవుతున్న సమయం, నమ్మిన వారి సంఖ్య 5,000 పురుషులే. మనం కామన్ గా వెళ్తున్న సంఘంలో పురుషుల సంఖ్య ఎక్కువ ఉంటుందా, స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుందా? స్త్రీల ఎవరి సంఖ్య ఎక్కువ ఉంటుంది? స్త్రీలు స్త్రీల సంఖ్య. ఈ కాలంలో వాసెక్టమీలు, ట్యూబెక్టమీలు అన్ని వచ్చి పిల్లల సంఖ్య ఒక్కొక్క ఇంటిలో 1 లేదా 2 పడిపోయింది. కానీ యేసు ప్రభు కాలం నాటికే పిల్లల సంఖ్య ఎలా లేదన్న ఒక్కొక్క ఫ్యామిలీలో ఇంచుమించు 10కి తక్కువ ఉండేది కాదు. కనీసం ఒక 5 అయినా ఉండేది కాదంటారా? అవును. ఇప్పుడు పురుషుల సంఖ్య 5,000 అంటే స్త్రీలు ఖచ్చితంగా వారికంటే ఎక్కువే ఉంటారు. వారికంటే ఎక్కువ పిల్లలు కూడా ఉండే ఉంటారండి. పురుషుల సంఖ్యను లెక్క పెట్టి చెప్పారు. హలో, ఒకసారి ఆలోచించండి. దేవాలయపు అధిపతి కలవరపడి ఉండొచ్చు, యాజకులు కలవరపడి ఉండొచ్చు, మత ప్రవిష్టులు కలవరపడి ఉండొచ్చు, కానీ జనసంఖ్యను ఎవరు ఆపగలిగారా? హల్లెలూయా. నమ్మకాన్ని ఎవరైనా ఆపగలిగారా? లేదు. హల్లెలూయా. ఆది అపోస్తలుల కాలంలోనే అది జరిగితే కడవరి కాలంలో అది జరగదా? జరుగుతుంది. తప్పకుండా. ఆమేన్. ఆమేన్. ఒక్కటి ఆలోచించండి, సిలువను గురించిన ఆ మాట, ఆ త్యాగం, ఆ ప్రక్రియ అది వ్యర్థం కాకూడదు. సిలువను గురించిన సువార్త ప్రకటించడానికి ఆ రోజు పౌలు వచ్చి ఉంటే అది వ్యర్థం కాకుండా ఏం చేయాలో దేవుడికి తెలీదా? తెలుసు అని పక్కవారితో చెప్పండి. తెలుసు. హల్లెలూయా. కానీ ప్రయాణం ఎంత కఠినంగా ఉంటుందో ఇక్కడ మనం కొంచెం చూడాలి. ఒక మాట చెప్పనా, ఈ 4వ అధ్యాయం జరుగుతున్న సమయానికి పౌలు ఇంకా సౌలుగానే ఉండెను. అవునా కాదా? అవును. అర్థం, ఆ రోజు దేవాలయపు అధిపతి కలవరపడుతున్న సమయం సౌలు కూడా కలవరపడుతూనే ఉండి ఉంటాడు. ఆమేన్. గ్రహిస్తున్నారా? ఇంకా చూడండి, ఇంకా ఎవరెవరు కలిసారో కూడా చూద్దాం. చూడండి 5వ వచనం ఒకసారి చదవండి. మరునాడు అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 5వ వచనం. మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయు, కయపయు, యోహానును, అలెగ్జంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. చాలు. ఎవరెవరు గుంపు కూడారో చూడండి. వారి కలవరం ఎంతమందిని గుంపు కూర్చిందో చూడండి. అధికారులందరూ, సెన్హెడ్రిన్ లో ఉన్న అధికారులందరూ. మీకు గుర్తుందా, మనము యోహానులో చూసాము, నికోదేము ఎవరని చూసామండి? అధికారుల్లో ఒకడు, పరిసయ్యుల్లో ఒకడు, బోధకుల్లో ఒకడు. అలాగనే సౌలు కూడా ఈ అధికారుల్లో ఒకడు, పరిసయ్యుల్లో ఒకడు. తాను పొందుకుంటున్న అనుభవ జ్ఞానపు లెవెల్ ఈ రోజు మనం చూస్తున్నాం. ఉన్న అజ్ఞాన స్థితిలో జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను,
ఏ లోక జ్ఞానం అయితే వెర్రితనంగా మార్చబడిందో, ఏ నిజమైన జ్ఞానం అయితే జ్ఞానం అని తీర్పు తీర్చబడుతుందో, ఆ వ్యత్యాసాన్ని కనుగొన్న పౌలుకు ఉన్న అనుభవ జ్ఞానమును ఈరోజు మనం తోడి చూస్తున్నాం. హలో, నిజానికి పరిశుద్ధాత్ముడు చూపిస్తున్నారు. ఆమేన్. ఆమేన్. చాలా సార్లు చూడండి, ఇప్పుడు పేతురు యోహానుల్ని నిలబెట్టారండి. చూడండి, చెప్తాను. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి నాన్న. వారు పేతురును యోహానును మధ్య నిలువబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసిరని అడుగగా, పేతురు చాలు. ఇప్పుడు చూడండి, పేతురుని యోహాన్ని వారు చేసిన స్వస్థతను బట్టి మధ్యలో నిలబెట్టారండి. ఇప్పుడు ముద్దాయిలు ఎవరు? పేతురు యోహాన్లు. ఓకేనా? ఇప్పుడు నేనేమన్నా, సౌలు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు అధికారుల గుంపులో ఉన్నాడు. ఓకే, ఇప్పుడు కలవరపడుతున్న గుంపులో ఉన్నాడని చెప్తాం. కలవరపడుతున్న క్రీస్తు శక్తిని కనపరిచే గుంపులో ఉన్నాడా? లేదు. ఇంకొక మాట, పౌలు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటండి? నశించుచున్న వారికి సిలువని గూర్చిన వార్త ఏమై ఉంటుంది? వెర్రితనం. ఇప్పుడు కలవరపడుతున్న వారందరికీ కూడా సిలువని గురించిన వార్త ఏమని ఉంది? వెర్రితనమై ఉంది. ఇప్పుడు చెప్పండి, ఒకప్పుడు సౌలు ఏ బ్యాచ్ లో ఉండెను? వెర్రి బ్యాచ్ లో ఉండెను. చెప్పండి, ఏ బ్యాచ్ లో? వెర్రితనం కలిగి ఉన్న బ్యాచ్ లో, వెర్రి బ్యాచ్ లో ఉండెను. ఆ రోజు సౌలుకి అది సాధ్యం అయ్యింటే, ఆ రోజు సౌలుని దేవుడు అలా బయటకు తీసుకుని వచ్చి పౌలుగా మార్చుకొని తన మహిమ కొరకు నిలబెట్టుకొని ఉంటే, కడవరి కాలంలో అట్టి కార్యాలు జరగవా? జరుగుతాయి, తప్పకుండా, నిశ్చయంగా జరుగుతాయని చెప్పండి. ఆమేన్. ఇక చూడండి, పేతుర్ని యోహాన్ని మధ్యలో నిలబెడుతున్నారు. ఇక అక్కడ ఉన్న వారందరూ ఏకమైపోయారు. ఎవరెవరు ఏకమయ్యారు? అధికారులు, పెద్దలు, శాస్త్రులు, ప్రధాన యాజకుడైన అన్నయ్యయు యోహాను, అలెగ్జాందరు, అందరూ కూడా ప్రధాన యాజకుని బంధువులందరూ కలిసి అక్కడ ఉన్నారట. వీళ్ళందరూ ఏ బ్యాచ్ లో ఉన్నారు? కలవరపడే బ్యాచ్. ఇందుకే వీళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఒక్కటే వాళ్ళ ప్రాబ్లం, స్వస్థత ఎందుకు జరిగింది అని. అంతకంటే కూడా చూడండి, 13వ వచనం చదవండి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్యలని పామరులమని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన మనిషి చాలు. చూడండి, గమనించండి, పేతురు యోహానుల ధైర్యము చూసారట. ఏం కనపడిందండి వాళ్ళకి? అలా సార్లు ఇలా అంటారు కదా, ఎంత ధైర్యం నీకు అని. ఆ రోజు వాళ్ళు చూసింది అది ధైర్యం. హలో, చెప్పండి, ఎంత ధైర్యం? అంత ధైర్యం చూసారు. ఎంత ధైర్యం నీకు అని అడుగుతారు కదా, అంత ధైర్యం వాళ్ళు చూసారండి. హల్లెలూయా.
హల్లెలూయా. పేతురు యోహాన్ల యొక్క ధైర్యమును వాళ్ళు చూశారట. ఈరోజు నువ్వు క్రీస్తుని కలిగి నిజంగా పునరుద్ధానపు శక్తితో కదులుతున్నావా? ఆయన సిలువ వ్యర్థం కాకూడదని, ఆ సిలువ త్యాగము, ఆ ప్రక్రియ వ్యర్థం కాకూడదని దేవుడు నియమించి పంపి ఉంటే నీ లోపల ప్రవహిస్తున్న ధైర్యము కలవరపెట్టి కలవరపరుచుతున్న వారు కనుగొనులాగున చేస్తుంది నాన్న. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఎంత మంది గుంపు గూడి వచ్చినా చెప్పాలి. ఏమిస్తానన్నారు దేవుడు ఈ సంవత్సరం వాగ్దానం? మనకి వాగ్దానం ఏంటి? జ్ఞానమును జ్ఞానమును. శక్తిని జ్ఞానమును అనుగ్రహించు. శత్రువులందరూ కూడా గుంపు కూడి వచ్చినా ఎదురాడలేని కాదనలేని ఒక జ్ఞానము దేవుడు అనుగ్రహిస్తానని చెప్పారు. ఇదిగో అలాంటి జ్ఞానముతో, అటువంటి ధైర్యంతో ఆ రోజు ఆది అపోస్తులు కదిలారండి. కలవరపడుతున్న బ్యాచ్ లో నుంచి కూడా దేవుడు తన కొరకైన శైలిలో, తన కొరకైన స్థాయిలో నిలబెట్టుకోవడానికి సౌలును కొంతకాలం ఆ గుంపులో ఉంచారండి. దేవుని ప్రణాళికలు చాలా గొప్పవి. చెప్పండి అన్నమాట. దేవుని ప్రణాళికలు చాలా గొప్పవి. చాలా గొప్పది. పలకండి ఈ మాట. సౌలులు పౌలులు అవుతారు. ఆమేన్, 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 ఆమేన్. ఏది ఏమైనప్పటికీ కూడా చూడండి, వాళ్ళు గుర్తుపట్టిన విషయం, వారు విద్య లేని పామరులు అని వారు గ్రహించి ఆశ్చర్యపడ్డారట. అంతేకాదు వీరు యేసుతో ఉన్నవారని వారు గుర్తుపట్టారట. యేసులో ఉన్నావా? అయితే నీ చుట్టూ కలవరపడుతున్న వారు ఉంటారు, కానీ వాళ్ళు గుర్తుపడతారు. ఆమేన్, ఆమేన్. అసలు వాళ్ళ కలవరమే గుర్తుపడడానికి కారణం. ఇంకా వాళ్ళు విద్య లేని పామరులు. ఇప్పుడు చెప్పండి, జ్ఞాని ఏమయ్యను? జ్ఞానుల జ్ఞానము జ్ఞానమే కాదని, వివేకుల వివేకము వివేకమే కాదని నిరూపించి చూపించిన ఒక చరిత్రను ఈ రోజు మన ముందు పెట్టారు. నాకేమీ తెలీదు, నాకేమీ రాదు, నాకేమీ లేదు. అవునానా? మనకేమీ తెలీదు, మనకేమీ రాదు, కానీ అన్నీ ఉన్నవాడు, అన్నీ అయినవాడు ఆయన మనలో ఉంటే చాలు నాన్న. ఒక బిగ్గరగా ఆమేన్ అని చెప్తామా? ఆమేన్. సిలువను గురించిన ఆ దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఏదైతే ఉందో అది వ్యర్థం కాకూడదని దేవుడు ఈనాటికి కూడా ఇంకా బలంగా దేవుడు పనిచేస్తున్నారు. రక్షణలోనికి వచ్చాను అనుకుని భ్రమలో బ్రతకడానికి ఇక వీల్లేదు. పరిపూర్ణమైన ఒక ప్రయాణం చేయాలి అంటే స్పీడ్ అందుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? స్పీడ్ అందుకోవాలి. స్పీడ్ అందుకోవాలి. ఇక చూడండి, స్వస్థత పొందిన 14వ వచనం, స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమియూ ఎదురు చెప్పలేకపోయింది. ఎవరు? బ్యాచ్ మొత్తం. ఏ బ్యాచ్? యాజకుల బ్యాచ్, ప్రధాన యాజకుల బ్యాచ్, అధికారులు, సద్దుకైలు, శాస్త్రులు, ఓ బంధువులందరూనండి. మొత్తం అందరూ కలవరి బ్యాచ్ అందరూ అని చెప్పండి.
కలవరపడే కలవరపడే బ్యాచ్ అందరూ. ఇక్కడ మనం గ్రహిస్తున్న విషయము ఒకటి, వారి యొక్క ధైర్యం. 2, ఒకప్పుడు యేసు ప్రభుని పట్టుకున్న సమయం, నీకు ఆయన తెలుసా అంటే కూడా నాకు తెలీదు అని చెప్పి ప్రజలకు భయపడి బొంకి ఉన్న పేతురు ఈరోజు ధైర్యంతో నిలబడి యేసుని గురించి మాట్లాడుతున్నాడే. అసలు మొత్తం హిస్టరీ చేంజ్ అయిపోయి నించున్నాడే. ధైర్యంని చూస్తున్నారు. రెండవది, వాళ్ళ కలిగి ఉన్న జ్ఞానమును చూస్తున్నారు. యేసు ప్రభు కూడా సమాజ మందిరంలోకి వెళ్ళి చెప్పుతున్న సమయం, ఈయన చదువుకోలేదు కదా, ఈయనకి జ్ఞానం ఎక్కడిది అని అనుకునేవారు. ఇప్పుడు యేసు ప్రభుని చంపేశామనుకున్నారు, కానీ ఆయన శిష్యులు ఆయనలాగనే విద్య లేని వారు లాగానే ఉన్నారు. కానీ విద్య కలిగి, పాండిత్యం కలిగి ఉన్న వారిని మించిన జ్ఞానం కలిగి ఉన్నారు. ఏమంటున్నా అంటే, ఆ రోజు యేసు ప్రభు వెళ్ళిన ప్రయాణం అదే అయితే, ఆయన శిష్యులు వెళ్ళిన ప్రయాణం కూడా అదే అయ్యి ఉంటే, ఈ రోజు నా ప్రయాణం కూడా అదే అయ్యి ఉండాలి కదా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పిన యేసయ్య నడిచిన మార్గం పూల బాట ఏం కాదండి. ముళ్ళ బాట మాత్రమే కాదు, ముళ్ళ కిరీటం కూడా ధరించిన బాట. ఎంతో సొఫిస్టికేటెడ్ గా ఉంటేనే లైఫ్ అనుకుంటున్నవే, కాదు నాన్న. యేసయ్య మార్గం చూపిస్తున్న లెవెలే వేరని చెప్పండి. యేసయ్య చూపిస్తూ యేసు చూపించిన మార్గమే పోతున్న మార్గం లెవెలే వేరు. ఇప్పుడు చెప్పండి, శాస్త్రి ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, జ్ఞాని ఏమయ్యను, జ్ఞాని ఏమయ్యను, చెప్పండి ఈ లోక జ్ఞానం ఏమయ్యను అని చెప్పండి. ఈ లోకపు జ్ఞానం ఏమయ్యను, 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 పెరుతనం ఆయన. ఆమేన్. 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 ఇక వారు ఏం చేస్తున్నారో తెలుసా? అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసుకొని వాళ్ళు ఏం చేశారట, ఈ మనుష్యులను మనం ఏమి చేయుదము. 16వ వచనం. ఇక ఆలోచన చేస్తున్నారు. కమిటీ చెప్పండి, ఏం కమిటీ? ఆలోచన కమిటీ చెప్పండి. ఏం చెప్తున్నారు? ఈ మనుషులను మనం ఏమి చేయదుము, వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురం ఉన్న వారికి అందరికీ స్పష్టమే, అది జరగలేదని చెప్పబజాలము. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషునితోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదుర పెట్టవలనని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. బోధింపను కూడదు అని వారికి ఆజ్ఞాపించిరి. చెప్పండి ఏం జరుగుతుందండి? వీళ్ళు చేస్తున్న కార్యాలు జరగలేదని అనలేం, రుజువులు కనబడుతున్నాయి. కానీ ఇంకా వీళ్ళు ప్రజల్లోకి అయితే వెళ్ళలేదు కదా, ఈ సంగతులు ఇంకా పూర్తిగా ప్రజల్లోకి అయితే తెలియలేదు కదా. సో వీళ్ళని ఆపేద్దాం. ఎలా ఆపుదాం? వాళ్ళకి పిలిపించి వాళ్ళని బెదిరించి వాళ్ళని ఏమని చెప్పాలి? మీరు ఏ మనుషులతో కూడా మాట్లాడకూడదని చెప్పాలి. వీళ్ళని పూర్తిగా బెదిరించేయాలి. ఆనాడు ఏనాడు ఎప్పుడైనా ఇవే తంత్రాలండి.
అప్పుడు వారిని పిలిపించి ఏం చెప్తున్నారు? మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు. మీరు మాటలే ఆడకూడదు. చెప్పండి చెప్పండి, ఏం చేయకూడదండి? మీరు మాటలే ఇంకా చెప్పండి. 18వ వచ్చిన ఎవరైనా చదవరా గట్టిగా. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమునో మాట్లాడకూడదు, బోధింపనూ కూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఆలోచన సభ అందరికి ఇస్తున్న ఒకటి దీటైన ఆన్సర్ ఏంటి? మేము దేవుని మాటను వింటాం. దేవుని దృష్టికి ఏది న్యాయమో అది చేస్తాం. మీ మాట వింటాం కాదండి, దేవుడి మాట వింటాం. హల్లెలూయా. హల్లెలూయా. అంతేకాదు, దేవుడి దృష్టికి ఏది న్యాయమో అదే కదా మేము చెయ్యాలి. మేము విన్న వాటిని, మేము కన్న వాటిని చెప్పకుండా మేము ఉండలేం. ఎందుకంటే అది మా అనుభవం అండి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే అది మా అనుభవం అండి. చెప్పాలకండి అమ్మ, అది మా అనుభవం అని. ఇది మా అనుభవం. అనుభవం. మేము కన్న వాటిని చెప్పకుండా ఉండలేం. మేము కన్న వాటిని చెప్పకుండా ఉండలేం. మేము విన్న వాటిని చెప్పకుండా ఉండలేం. మేము విన్న వాటిని చెప్పకుండా ఉండలేం. ఒక మాట చెప్పనా? ఆ రోజు వాళ్ళు కనుక అలా మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేం అని గనక తీర్మానం తీసుకోకపోతే అనేకులు క్రీస్తులోనికి వచ్చేవారు కాదు. ఆ విషయంను బట్టి యెరూషలేములో కలవరం పుట్టేది కాదు. దానిని బట్టి వాళ్ళు చెదిరిపోయేవారు కాదు. దానిని బట్టి స్టెఫను చంపబడేవాడు కాదు. దానిని బట్టి పౌలు వచ్చేవాడు కాదు. దేవుడు విశేషమైన మార్గంలో నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. 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 ఈ ప్రయాణం అంతా ఒక అనుభవ జ్ఞానం. పలకండి మాట. ఈ ప్రయాణం అనుభవ జ్ఞానం. ఒక అనుభవ జ్ఞానం. ఆ అనుభవ జ్ఞానం కలుగుతున్న సమయం పౌలు గారు ఉన్న ప్లేస్ ఏంటి? సౌలు. పౌలు గారు ఎక్కడండి ఉన్నారు ఈ అనుభవ జ్ఞానంలో? సౌలు ప్లేస్ లో ఉన్నారు. సౌలుగా ఉన్నారు. కానీ ఇవన్నిటిని వింటున్నారు, చూస్తున్నారు. ఒక కాలం రాబోతుంది కన్న వాటిని విన్న వాటిని చెప్పలేనని బ్యాచ్ లో కలిసే కాలం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సమయం పౌలు గారు గనక లెగిస్తే ఏమని చెప్తారు? నేను బాప్తిస్మం ఇవ్వడానికి రాలేదండి, సిలువ ఉంది కదా, ఆ త్యాగం ఏదైతే ఉందో అది వ్యర్థం కాకుండానట్లుగా నేను ఉన్నాను, నన్ను పంపారు అని నించుంటారండి. హల్లెలూయా. ఆమేన్. ఒకప్పుడు యూదులకు ఆటంకంగా ఎలా ఉందో అనుభవించి తెలుసుకున్నాడండి సౌలు. కలవరం పడిన లెవెల్ ఏంటో తనకి తెలుసు. వెర్రితనం యొక్క విలువ ఏంటో తనకి తెలుసు. శక్తిని అనుభవిస్తున్న విలువ కూడా తనకి తెలుసు. ఆ స్థాయి తెలుసు, ఈ స్థాయి తెలుసు అండి. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది. ఆ స్థాయి లేకపోయిందంటే ఆ స్థాయిలో ఉన్న వారి యొక్క అనుభవాలు తనకు తెలిసేవి కాదు. దేవుడు అందుకే శ్రేష్టమైన అనుభవ జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.
ఆమేన్ 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 ఆమేన్. ఇప్పుడు చెప్పండి, జ్ఞాని ఏమయ్యను? శాస్త్రి ఏమయ్యను? ఎరిగాడయ్యాను. హల్లెలూయా. చదువుదామా? ఆ ఒక్క వచనం చదువుకుని క్లోజ్ చేసుకుందాం రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. జ్ఞాని ఏమయ్యేను? శాస్త్రి ఏమయ్యేను? ఈ లోకపు తర్కవాది ఏమయ్యేను? ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనంగా చేసి ఉన్నాడు గదా. అది ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేశాడు కదా. ఈ లోక జ్ఞానంతో క్యాలిక్యులేట్ చేయాలని చేస్తున్న ప్రయత్నాలన్నిటిని వెర్రితనంగా చేసి మన దేవుడు నిరూపించాడు కదా. మరలా మరలా నిరూపిస్తూనే ఉన్నారు. ఆమేన్ ఆమేన్. ఈ లోకం గీసుకున్న గిరి ఉంది కదా, అది దాటి చూపించడమే దేవుని లెవెల్. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. అక్క. హల్లెలూయా. థాంక్యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం.